అనేసి మాట్లాడుకుంటున్నాం. అది ఎందువల్ల చూద్దాం. ట్రంప్ రావడం వల్ల ఏమైంది, టారిఫ్ వేస్తున్నారు. టారిఫ్ ఇప్పుడు నా కంట్రీ పైన ఉన్న టారిఫ్ని మీరు తగ్గించకపోతే నేను టారిఫ్ వేస్తా అనేసి చెప్తున్నారు. దానికి చైనా ఏమన్నారు, నేను టారిఫ్ వేస్తా అనేసి ఇలా టారిఫ్ వేస్తా అనేసి క్లాషెస్ వస్తా ఉంది. ఇందువల్ల క్లాషెస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఒక అన్సర్టనిటీ అన్ని కంట్రీస్ మీద వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, మళ్ళీ మన పైన ఏమేమి టారిఫ్లు వేస్తారు, ఎలాంటి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఏదైనా తగ్గిస్తారో పెంచుతారో మన కంట్రీ ఏమవుతుందని అందరికీ ఒక డౌట్. చాలా కంట్రీస్కి వచ్చి వాళ్ళ కరెన్సీని వేరే కంట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ యాక్సెప్ట్ చేయని దానివల్ల ఏం చేస్తారు, డాలర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇందువల్ల ఏమవుతుంది, అన్ని కంట్రీస్ డాలర్ని ఒక స్ట్రాంగ్ కరెన్సీగా ఫీల్ అయింది అనమాట. సో ఇప్పుడు మనమంతా మన దగ్గర మనీ ఉంటే ఏం చేస్తాము, బ్యాంక్లో వెళ్ళి ఎఫ్డీలో వేస్తాం, బాండ్స్లో వేస్తాము. సో అన్ని కంట్రీస్ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళ కరెన్సీ రిజర్వ్స్ని ఎక్సెస్ అమౌంట్ని లేకపోతే వాళ్ళు ఎక్కడైనా సేవ్ చేసుకోవాలంటే బ్యాంక్ లాగా ఫీల్ అయ్యి అమెరికన్ బాండ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటివి కొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎక్సెస్ మనీని. ఇప్పుడు ఈ ట్రంప్ రావడం వల్ల ఏం జరిగింది, ఇలా అన్సర్టనిటీ అంతా, అంటే అతను ఈ రోజు తీసుకున్న డెసిషన్ని రేపే మార్చడము, మళ్ళీ ఇలా కొన్ని కంట్రీస్ పైన శాంక్షన్స్ వేయడము, టారిఫ్ వేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ కొన్ని కంట్రీస్ వాళ్ళ బాండ్ అమౌంట్ని తిరిగి అడిగితే ఇవ్వను అని చెప్పారనమాట. ఇందువల్ల ఏమైంది, అమెరికా పైన నమ్మకం పోయింది. సో అన్ని కంట్రీస్ మా అమౌంట్ తిరిగి ఇచ్చేయండి, మా బాండ్స్ అన్ని తిరిగి ఇచ్చేయండి అంటున్నారు. తీసుకునేసి వాళ్ళు ఏమంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుందాం సేఫ్టీగా. ఏ కరెన్సీ ఇప్పుడు స్ట్రాంగో తెలియట్లేదు. ఇన్ని రోజులు అమెరికన్ కరెన్సీ స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యారు. సో అక్కడ బాండ్లో పెట్టినారు. ఇప్పుడు అమెరికాని ఇలా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయినారు అనమాట. అమెరికా పైన ఉన్న నమ్మకము అందరూ కోల్పోయినారు. అందువల్ల వాళ్ళ అమౌంట్ తిరిగి తీసుకొని గోల్డ్లో పెడదాము అనేసి ట్రై చేస్తున్నారు. అందువల్లే చాలా కంట్రీస్ ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నారు. అన్ని అమెరికాలో ఇలా షట్ డౌన్ రావడానికి రీజన్ కూడా ఇదే అనమాట. అన్ని కంట్రీస్ వాళ్ళ అన్ని కంట్రీస్ వాళ్ళ అమౌంట్ తిరిగి ఇవ్వమని చెప్పి అమెరికాని అడగడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ కొన్ని రోజులు ఇప్పుడు షట్ డౌన్ లో వెళ్ళింది. గవర్నమెంట్ షట్ డౌన్ చేయడం రీజన్ ఇదే. అందరూ ఒకేసారి ఇప్పుడు ఒక కంపెనీ చాలా చోట అప్పులు తీసుకొని బిజినెస్ నడుపుతా ఉంటుంది. అందరు అప్పుల వాళ్ళు ఒకేసారి వచ్చి తిరిగి ఇమ్మని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు. సో అలాంటి ఒక సిచ్యువేషనే